2 పార్శ్వాలు అని చెప్పినప్పుడు, ఫస్ట్ ఇన్నింగ్స్ గురించి నేను చెప్పాలి అనుకుంటే, సినిమాలో బోలెడంత ఫేము, నేము తెలుగే కాదు, తమిళ్, మలయాళంలో వీటన్నిటిలో యాక్ట్ చేశారు. కన్నడ కూడా. కన్నడలో కూడా ఉంది. సడన్‌గా వానిష్ అయిపోయారు. అదృశ్యమైపోయారు అనేటువంటి కొన్ని వార్తలు కూడా కనిపించాయి. ఎక్కడెళ్ళిపోయారో తెలీదు. కట్ చేస్తే ఒక డాన్స్ గురువు అయ్యారు. ఒక అకాడమీని పెట్టుకున్నారు. బోలెడన్ని బాలేలు చేశారు. బోలెడన్ని షోస్ చేశారు. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఆస్ట్రేలియా, అమెరికా ఇవన్నీ తిరిగొచ్చారు. మళ్ళీ చాలా కాలం తర్వాత మా ముందు ఇలా మీరు కనిపిస్తున్నారు. అసలు ఏంటి ఈ లైఫ్ జర్నీ అనుకున్నప్పుడు చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఇష్యూస్ అనేవి, థింగ్స్ అనేవి నాకు కనిపిస్తూ ఉన్నాయి. వాట్ ఎగ్జాక్ట్‌లీ ఈజ్ మధురిమ, నార్ల అంటే ఏం చెప్తారు మీరు? మధురిమ నార్ల అంటే స్వీట్ అని చెప్తా. మధురంగా. ఓకే. అంటే పేరులోనే మధు అని పెట్టేశారు తెలుసో తెలియకుండా. ఆ! అదే స్వీట్‌గా ఉండాలి కదా! అందుకని జర్నీ కూడా అలానే ఉండాలని చెప్పేసి వెతుక్కుంటూ, నన్ను నేను వెతుక్కుంటూ, యాక్చువల్‌గా పాదం మీద పుట్టుమచ్చనే చెల్లెమ్మ అన్నారు. నేను చెల్లెమ్మని కాదు, మన ఇండస్ట్రీ వాళ్ళు చెల్లెమ్మగా చేశారు. కాకపోతే అది ఆ పాట వినగానే ఎప్పుడూ మీకు ఆ మొహం అప్పటికి కనిపిస్తూనే ఉంటుంది. చాలా అమాయకంగా, బబ్లీగా, చెబ్బీగా ఉన్నటువంటి ఆ మధురిమ గారు అలాగే ఉంటారు. అవును. ఫస్ట్ 420 తోటి ఎంటర్ అయ్యాను. ఈవీవి గారు 420 నాగబాబు గారి పక్కన. హ్మ్. అప్పుడు 10th చదువుతూ ఉన్నాను. 10th ఎగ్జామ్స్ ఎగ్గొట్టేసి హా! సినిమాలో చేశాననమాట. ఫస్ట్ సినిమా నాది 420.